ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతున్నా మరోవైపు యూరియా కొరతతో నిజామాబాద్ రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. తమకు పంట పొట్ట దశలో ఉన్నప్పటికీ తగినంత యూరియా ఇవ్వడం లేదని వారు మండిపడుతున్నారు. అసలే యూరియా కొరతగా ఉంటే మరోవైపు యాప్తో ఎంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ యూరియా ఈ యాప్లో బుక్ చేస్తే వేరే ప్రాంతంలో చూపెడుతుందని, తీరా అక్కడికి వెళ్తే స్టాక్ లేదని చెబుతున్నారని రైతులు మండిపడుతున్నారు. తమకు యాప్లు కాదని పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. అంటే కూడా ఎరువు ఎంతో ముఖ్యం. అలాంటి ఎరువు కూడా ఇటు నిజామాబాద్ జిల్లాలో కొరత ఉందని చెప్పి రైతులు మండిపడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరత లేదని చెప్పి పూర్తిగా సకాలంలో యూరియా అందిస్తామని చెప్పి చెప్తున్నప్పుడు కూడా తమకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కూడా రైతులు రోడ్డు ఎక్కారు, ఆందోళన చేపట్టారు. అయితే యూరియా కొరత ఉందా, ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది నిజామాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది రైతులు ఉన్నారు, వాడికి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అన్న కొరకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్పి చెప్తుంది. యూరియా కొరత ఉందా, ఎలా ఉంది పరిస్థితి, సక్రమంగా అందుతుంది మీకు? దొరకలేదు సార్, యూరియా దొరకక బాగా ఇబ్బంది అవుతున్నాయి. నాకైతే అస్సలు చదువు రాదు, నాకేం తెలియదు. ఈడున్నా అంటే ఆడున్నది, ఆడున్నా అంటే ఈడున్నది అని చెప్పి తింపుతున్నారు. నాకు చిన్న ఫోన్ ఉన్నది, నాకు ఫోన్లో చేయరాదు. ఇది వరకే నాకు ఇప్పుడు టైం అయిపోతున్నది, పొట్ట దశలు ఉన్నది పొలము, దానికి పొట్ట మందు పోయాలా. ఇప్పుడు అస్సలు దొరుకుతలేదు యూరియా మాకు కావాలా. ఇప్పుడు మాకు ఇంతకు మూల గోదాంలో పైసలు డబ్బులు తీసుకొని వెంటనే ఇస్తుండ్రు. ఇప్పుడు ఏమో అది చేయాలా ఇది చేయాలా అంటే నాకు చిన్న ఫోన్, నాకు చదువు రాదు, తెలియదు. నాకు ఏం చేస్తలేదు. ఇప్పుడు ఈ 20 రోజుల సంది తిరిగి వస్తున్నా సార్. నాకు ఎక్కడ ఏం యూరియా దొరుకుతలేదు. సరే చెప్పండి, మీకు యూరియా ఇంతకుముందు ఎలా వస్తుండే, ఇప్పుడు సక్రమంగా వస్తుందా, మీ ఎంత కొరత ఉంది అసలు? నా పేరు ఒగ్గు గణేష్ అండి. మా ఊరు మోపాల్, గ్రామం మోపాల్, మండలం విలేజ్ ముక్పాల్, జిల్లా నిజామాబాద్ అండి. ఈరోజు రైతుల కష్టాలు చాలా ఉన్నాయండి. ఈరోజు యూరియా కానీ బీజ్ కానీ మన ఈ పొటాష్ కానీ ఇది దొరకక చాలా ఇబ్బందిగా ఉంది. ఒకవేళ ఇప్పుడు యూరియా తీసుకొచ్చుకోవాలన్నా ఇంతకుముందు 1-2 మనకు ఎక్స్ట్రా ఇస్తుండే. ఇప్పుడు దాని ద్వారా ఏమైందంటే ఇప్పుడు పంట వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు యూరియా దొరకక కొన్ని పొలాలు కూడా కోసుకోవడం జరిగింది. ఇక నీరు అందక ప్లస్ పొటాష్ యూరియా అందక ఇక చల్లటోళ్ళు లేక ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని ద్వారా ఇప్పుడు ప్రభుత్వం చేసేటి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని ద్వారా ఇప్పుడు రైతులకు ఏమవుతుందంటే చాలా నష్టపోతుంది. సకాలంలో యూరియా అందక పంట నష్టం రావడం జరుగుతుంది. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నది, ఎంత యూరియా ఎంత వస్తుంది, ఎంత కావాలి అసలు? మాది ఒక 4 ఎకరాలు ఉంటుంది సార్. ఎప్పుడు మాకు ఇట్లా బుకింగ్ అనేది ఎప్పుడు లేకుండే. ఇప్పుడేమో అంతటి ఉన్నది, మీకు మొత్తం కుళ్ళు ఇచ్చిన బుకింగ్ అంటే ఇప్పుడు హాఫ్ నాకు ఇది వేయరాదు అది హాఫ్ వేయరాదు. ఈడున్నదంటే ముదక్పల్లి ఉంటుంది, కంజర్లు ఉన్నదంటారు. మా గోజా మాకుండగా ఆడిడ పెట్టుడు ఎందుకు మరి? నువ్వు కాకపోతే నీకు డౌట్ ఉంటే నేను ఈ ఊరుని కాదనుకుంటే నా ఆధార్ కార్డు మీద ఇవ్వు నువ్వు. కానీ నువ్వు ఆఫులు బీపులు పెడితే మొత్తము వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి వస్తలేదు. మొత్తం దొరకక ఇప్పుడు పొలాలని పొట్ట దశకు వచ్చినాయి. లాస్ట్ డోసు ఇప్పుడు ఎత్తేనే మాకింత నోటికి అన్నం. ఇది వేయలేమనుకో అది కూడా మైనసే. మేము మీరు చెప్పండి, అసలు యూరియా సంబంధించి కూడా ఒక యాప్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి యాప్లో ఏంది మీకు ఇబ్బంది ఏంటి అసలు? చాలా బాధాకరం సార్. ఇప్పుడు మనకు అసలే వేసవి కాలము, అసలే నీటి ఎద్దడి ఉన్న సమయంలో మనం పొలం వేసేటప్పుడు లోపల అడుగు భాగంలో ఫర్టిలైజర్ వేసిన తర్వాత మనకు పొలం మళ్ళీ ఇది కోత వరకు మనకు యూరియా కంపల్సరీ అవసరం ఉంటుంది. ఈ అవసరం దశలో మనకు ఈ యాప్ అని చెప్పేసి తీసుకురావడము రాష్ట్ర ప్రభుత్వమా మరి కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక రైతుగానే మాట్లాడుతూ ఉన్నా. మనకు ఇది యాప్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామందికి నిరక్షరాస్యులు ఉంటారు, చాలామంది ఫోన్ వాడకం లేని వాళ్ళు ఉంటారు, స్మార్ట్ ఫోన్ ఉన్న నెట్వర్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాటి వాళ్ళకి ఫోన్ ఉంది కానీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. మా ఫాదర్ మీద ల్యాండ్ ఉంది అనుకుందాం, తనకు ఫోన్ లేదు, వాడకం రాదు. మా తాత మీద ఫోన్ ఉంది కానీ తనకు చిన్న ఫోన్ ఉంది. సో ఎటు పెట్టినా మొబైల్ యాప్ ఏదైతుందో దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది, రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సరే ఇప్పుడు నేను ఒక గ్రామ సర్పంచ్గా ఉన్నా, చాలామంది జీపీఆర్కి వచ్చి మాకు యూరియాస్లో అని చెప్పి నాకు కూడా చాలామంది మొరబెట్టుకుంటున్నారు. సో దయచేసి నేను గవర్నమెంట్ కోరుతూ ఉన్నా, ఏదైతే ఈ కొత్త పద్ధతి ఉందో యాప్ పద్ధతి అనేది దీన్ని పూర్తిగా మీరు ఆలోచన చేయండి. పెద్ద ఎత్తున దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ మేము చెప్తా ఉన్నాం ఒక రైతు పక్షాన, ఈ యాప్ని మీరు తొందరగా మీరు విస్మరించేసి పాత పద్ధతి ఏదైతుందో దాన్ని మీరు ప్రక్షాళన చేస్తే ఈ నీటి ఎద్దడం ఈ టైంలో రైతుకు ఒక ఆసరాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ వల్ల తమకు ఇబ్బంది కలుగుతుంది. ఒకవేళ యాప్లో బుకింగ్ చేసుకుంటే ప్రాంతాల్లో కూడా ఎక్కడో ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అక్కడ పోతే అక్కడ యూరియా కూడా దొరకడం లేదు. దీనివల్ల పూటక దశకు రావడంతో కూడా యూరియా లేకడంతో చాలా పంటలు దెబ్బతిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పి ఖచ్చితంగా ఏదైతే పాత పద్ధతి ఉన్నారో ఆధార్ కార్డు ఏది ఉన్నదో దాన్ని తీసుకొని యూరియా ఎలా ఇస్తున్నారో అదే పద్ధతి కొనసాగించాలని చెప్పి కూడా ప్రస్తుతానికి రైతులు చెప్తున్నారు. లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఆందోళన మాత్రం చేపడతానని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజు న్యూస్, నిజామాబాద్.